హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సమాజంలో డిస్క్రిమినేటెడ్ అనేటువంటి వ్యవస్థ పూర్తిగా పోయినది. కానీ చాలా సందర్భాల్లో మరి ఆ డిస్క్రిమినేషన్ అనేది మనకు కళ్ళకు కనపడుతూనే ఉంటుంది. వాస్తవంగా చట్టపరంగా అయితే అది పూర్తిగా నిషిద్ధం. కానీ కళ్ళకు మాత్రం అది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చిన్న పెద్ద అనే తారతమ్యం మన నిత్య జీవితంలో మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఒకళ్ళని చిన్న చూపు చూడడం, ఇంకొకరిని మరి అందనాలు ఎక్కించడం, ఇవి మన ఇళ్లలోనే జరుగుతూ ఉంటాయి. ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక బిడ్డని చిన్న చూపు చూస్తారు, ఇంకొక బిడ్డని అందలం ఎక్కిస్తారు. ఇలాంటి తేడా మన ఇళ్ళల్లోనే మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం భగవద్గీతలో చక్కగా తెలుసుకోవచ్చు. ఇటువంటి డిస్క్రిమినేషన్ కనుక ఉంటే దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం మనకు భగవద్గీతలో ఉంది. భగవద్గీతని ఒక్కసారి వింటే చాలు. ఇటువంటి డిస్క్రిమినేషన్ అనే పాలసీ, ఇటువంటి వర్ణ వివక్షత, ఇటువంటి తేడాలు చూపించడం, చిన్న పెద్ద అనే తేడాలు చూపించడం మనకి పూర్తిగా కూడా తగ్గించేసుకుంటాం. అసలు ఉండదు, ఇటువంటి భావన ఉండదు, ఇటువంటి భావన ఉండదు. మరి అది ఎలాగో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దామండి. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గణ్యహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. అబ్బా, చూడండి శ్రీకృష్ణ పరమాత్మలు ఎంత చక్కగా చెప్తున్నారు. జ్ఞానులు ఎవరైతే భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుతారో, అలాగే విద్యా వినయ సంపన్నులు, విద్యలోను వినయములోను సంపన్నులు. మరి ఇక్కడ బాగా సంపన్నులు అంటే అధిక ధనాన్ని సంపాదించినటువంటి వారు సంపన్నులు. ఇక్కడ అధిక ధనం కాదండి, విద్యను సంపాదించారు. ఇన్ని విద్యలో మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు, వినయంలో మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అందుకే ఈ రెండు విద్యా వినయ సంపన్నులు, విద్యలోను వినయంలోను సంపన్నులేళ్ళు జ్ఞానం. అటువంటి బ్రాహ్మణుని యందు, అంటే ఎటువంటి బ్రాహ్మణుడి, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు యందును, ఏనుగైనా సరే, కుక్క అయినా సరే, మొదలైనటువంటి జంతువులు యందును, మరి చండాలుని యందును. చండాలు ఎక్కడుంటాయండి? శ్మశానంలో. మనం శరీరం కనుక వదిలి వెళ్ళిపోతే శరీరాన్ని మరి దహనం చేయటానికి, ఖననం చేయటానికి ఇటువంటి చండాలురు కావాలి. వీరి ద్వారా మనకి అటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి వారైనా సరే అందరూ కూడా, ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, సర్వ జీవకోటి అందరూ కూడా సమదృష్టి, సమమైనటువంటి దృష్టి ఉంచాలట. ఎప్పుడైతే అలా సమమైన దృష్టి ఉంచారో అప్పుడు మనకి మంచి కలుగుతుంది. అదే మంచి పద్ధతి అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడితో చెప్పినటువంటి సందర్భంలో ఉందండి ఈ శ్లోకం. మరి ఆయనే ప్రపంచానికి తెలియజేశారు అర్జునుడి ద్వారా. మరి భగవంతుడే చెప్తున్నప్పుడు మనం వినాలి కదా. అందరి అందు కూడా సమదృష్టితో ఉండాలి. డిస్క్రిమినేషన్ పనికిరాదు, వర్ణ వివక్షత పనికిరాదు, చిన్న పెద్ద తేడా అనేది ఉండకూడదు. ఇది జ్ఞానవంతుని యొక్క లక్షణం కాదు. మనం జ్ఞానవంతుల్లాగా ఉండాలా, అజ్ఞానంలాగా బతకాలా? జ్ఞానంలాగే బతకాలి. జ్ఞానంలాగా బతకాలని ఇటువంటి ఉండకూడదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి ఎంత మంచి విషయం తెలిసిందో ఇక్కడ. మరి ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే మరి మీ బంధువులకు, స్నేహితులకు, మరి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని షేర్ చేసి మరి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తారని మనం చేస్తూ, బై ఫ్రెండ్స్.